కాశ్మీర్ మన భారతదేశంలో ఉండే అత్యంత అందమైన ప్రదేశాలలో కాశ్మీర్ అనేది నెంబర్ 1. కాశ్మీర్లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి సోన్మార్గ్. పైన చూడండి, ఫుల్ మంచి అసలు సూపర్. అసలు ఈ సోన్మార్గ్లో మనకి టెంపరేచర్ -7 degrees నుంచి 10 to 15 degrees వరకు అయితే ఉంటుంది. మెయిన్గా జనవరి అండ్ ఫిబ్రవరిలో -5 degrees వరకు కూడా పడిపోతుంది. ఈ ప్లేస్ 2800 meters హైట్లో ఉండడం వల్ల ఇక్కడ ఎప్పుడూ గడ్డగడ్డించేంత చలి అయితే ఉంటుంది, మెయిన్గా వింటర్. ఇంకా పైకి అయితే వెళ్తా ఉన్నారు. సో ఇంకా పైన కూడా చాలా ఉన్నట్టున్నాయి, చాలా స్పాట్స్ అయితే ఉన్నాయి పైన. ఇది స్లడ్జింగ్ అనమాట, జారుకుంటా వచ్చేస్తాను. ఈ ప్లేస్ ఎంత అందంగా ఉంటుందంటే మనం ఎటు చూసినా మంచు, తెల్లటి మంచు, చెట్లు, ఇల్లు, కొండలు ఫుల్గా మంచుతో అయితే కప్పబడిపోయి ఉంటాయి. సో కిందకైతే వచ్చేసాం, మళ్ళీ ఈవినింగ్ 4:30 అవుతుంది. ఫైనల్లీ అవర్ కార్ ఈస్ కమింగ్. హాయ్ బ్రో. కాశ్మీర్లో నెక్స్ట్ మెయిన్ ప్లేస్ వచ్చేసి గుల్మార్గ్. గుల్మార్గ్లో తప్పకుండా ట్రై చేయాల్సింది వచ్చేసి గండోలా రైడ్, అదే కేబుల్ కార్ రైడ్. అన్నీ ఆన్లైన్లో బుక్ అయిపోయినాయి. సో టికెట్స్ ఇక్కడ చూపిస్తే ఇక్కడ నుంచి మనం కేబుల్ కార్ తీసుకోవచ్చు. గుల్మార్గ్లో కేబుల్ కార్ రైడ్ మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఫేజ్ 1కి అయితే 800 rupees, ఫేజ్ 2కి అయితే 1000 rupees. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఫేజ్ 2కి వెళ్ళకపోవడమే మంచిది, ఎందుకంటే అక్కడ -10 to -15 degrees టెంపరేచర్ అయితే ఉంటుంది. ఇక్కడ -10 degrees ఉంది గుల్మార్గ్ ఫేజ్ 2లో. ఖచ్చితంగా హ్యాండ్ వార్మర్ అండ్ లెగ్ వార్మర్ అయితే యూజ్ చేయాలి. ఈ గుల్మార్గ్ మంచు పర్వతాలు వెస్టర్న్ హిమాలయాస్ కిందకైతే వస్తాయి. అండ్ ఇదొక్క ప్లేస్ కాశ్మీర్లో 365 days మంచు అయితే కురుస్తుంది ఇక్కడ. హలో బ్రో, సో హౌ ఇస్ గుల్మార్గ్ ఫేజ్ 2? గుల్మార్గ్లో ఇప్పటి వరకు అతి తక్కువ టెంపరేచర్ -35 degrees. గుల్మార్గ్ అనేది ఇండియాలో ఒక స్టేట్, కానీ ఇట్ ఈస్ షేరింగ్ బార్డర్ విత్ పాకిస్తాన్ అండ్ చైనా. అందుకే ఇక్కడ ఇండియన్ ఆర్మీ 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది. అండ్ మీరు ఏదైనా స్నో యాక్టివిటీస్ చేయాలనుకుంటే కూడా గుల్మార్గ్ ఫేజ్ 1లోనే చేయాలి. స్నో బైక్స్, స్లెడ్జర్స్ అండ్ స్కేటింగ్, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ గుల్మార్గ్ ఫేజ్ 1లో. ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇలాగే గుల్మార్గ్ ఫేజ్ 2కి ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నమాట. హలో గైస్, చూస్తున్నారు కదా, ఇది మా రిసార్ట్ నేమ్ గుల్మార్గ్ గులిస్టారా రిసార్ట్స్. ఇది వచ్చేసి రిసార్ట్ అనమాట. అండ్ చూడండి, హోటల్ బయట స్నోఫాల్, ఎర్లీ మార్నింగ్ నిద్రలేయంగానే మనకి బ్యూటిఫుల్ స్నోఫాల్ అనమాట. ఇవన్నీ యాపిల్ ట్రీస్. యాక్చువల్గా జనవరి అనేది సీజన్ కాదు. అండ్ కార్ల పైన కూడా స్నో. నెక్స్ట్ ప్లేస్ డ్రంగ్ వాటర్ ఫాల్స్. ఈ డ్రంగ్ వాటర్ ఫాల్స్ ఇండియాలో ఉండే ఒకే ఒక్క ఫ్రోజన్ వాటర్ ఫాల్. ఇక్కడ -degreesలో టెంపరేచర్ ఉండడం వల్ల వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ అక్కడికక్కడికే ఐస్గా మారిపోతుంది.